హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని నేను కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటు మనం మసాలాస్ వేసుకోవాలి. దాంట్లో ఒక స్టార్ ఫ్లవర్, 2 బగారాకులు, ఒక 2 ఇలాచీలు, ఒక 5 నుండి 6 లవంగాలు, అలాగే ఒక 1 ఇంచ్ చెక్క, దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగాక దాంట్లో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని దాంతోపాటు మనం ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మనకు ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో చూడండి, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది ఆనియన్స్. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇప్పుడు మనం నీట్గా కడుక్కున్న మేక పొటేల్ మాంసాన్ని 750 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఇది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా అంతా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం అనేది మనం ఎంత తింటామో ఐడియా ఉంటుంది కాబట్టి అలా యాడ్ చేసుకోవచ్చు. సో మటన్లో కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ పెట్టాను. దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేయడం వల్ల మటన్ అనేది మంచిగా మ్యాగ్నెట్ అయ్యి ఆ మటన్ పీస్లోకి మనం వేసిన కారం, ఉప్పు అన్నీ మంచిగా పడతాయి. సో ఇలా ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ పీసెస్ అనేటివి మునిగేలా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కుక్కర్ క్లోజ్ చేస్తున్నాను. మనం ఒక 4 విజిల్స్ మటన్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో 4 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా ఫామ్ అయిపోయింది పైన లేయర్గా. సో మటన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. అలాగే మటన్ మసాలా యాడ్ చేసుకుందాం. సో మన మటన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు, దాంతోపాటు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చూద్దాం మన మటన్ కర్రీ ఎలా అయిందో. వావ్, చూస్తూనే నోరు ఊరుతుంది. సో ఒక మంచి నిమ్మకాయ వేసుకొని, వావ్, టేస్ట్ మాత్రం అదిపోయింది ఫ్రెండ్స్. సో లెట్స్ ట్రై. ఓ, మా కిడ్స్ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.